ఎన్టీఆర్ త్రివిక్రమ్ మైథలాజికల్ సినిమాపై వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఇంకా టైటిల్ ఫిక్స్ చేసుకొని ఈ గాడ్ ఆఫ్ వార్ తమిళనాట వార్ ఆఫ్ కాంట్రవర్సీగా పెద్ద దుమారం సృష్టిస్తోంది. మరి కార్తికేయన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై తమిళుల ఆగ్రహానికి కారణమేంటి? త్రివిక్రమ్ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా ఎందుకని పొలిటికల్ టర్న్ తీసుకుంది? మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కనున్న భారీ పాన్ ఇండియా సినిమా గాడ్ ఆఫ్ వార్. రీసెంట్ గా ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్, ఫస్ట్ లుక్ విడుదల చేసిన మేకర్స్ కార్తికేయుని గురించి మెన్షన్ చేసిన లైన్స్ కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచాయి. మరీ ముఖ్యంగా బోర్న్ ఇన్ నార్త్ అనే మాట తమిళుల మనోభావాల్ని దెబ్బతీసేలా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మురుగన్ని తమిళ కండవుల్గా భావించే సంప్రదాయం బలంగా ఉండటంతో మేకర్స్ వెంటనే తమ స్టేట్మెంట్ ని సరిచేసుకోవాలనే డిమాండ్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. వార్ ఆఫ్ కాంట్రవర్సీగా టర్న్ తీసుకున్న గాడ్ ఆఫ్ వార్ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేశారు తమిళనాడు ఎన్టీకే పార్టీ అధినేత, దర్శకుడు, నటుడు సీమన్. మురుగన్గా కార్తికేయుడిని తమిళులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారని, అలాంటి ఆరాధ్య దైవానికి సంబంధించిన చరిత్రని లేదా పురాణ నేపథ్యాన్ని తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. అంతేకాదు, ప్రస్తుతం జరుగుతోన్న ఈ వివాదంపై గాడ్ ఆఫ్ వార్ మేకర్స్ రెస్పాండ్ కాకపోతే రేపు సినిమా విడుదలను తమిళనాట తప్పకుండా అడ్డుకుంటామని వార్నింగ్ కూడా ఇచ్చారు. సోషల్ మీడియాలో నడుస్తున్న ఈ వివాదంపై సినిమా యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అలాగే సినిమా కథకి సంబంధించిన వివరాల్ని సైతం ఎక్కడా రివీల్ కూడా చేయలేదు. ఇంకా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే టైంలోగా దీనిపై మేకర్స్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ప్రజెంట్ ఈ వివాదంపై తారక్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. త్రివిక్రమ్ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా ఇలా కాంట్రవర్సీ కావడంపై కొంత డిసప్పాయింట్ అవుతున్నట్లు తెలుస్తోంది. మరి గాడ్ ఆఫ్ మేకర్స్ ఎంత త్వరగా ఈ కాంట్రవర్సీకి ఎండ్ కార్డు వేస్తారో వెయిట్ అండ్ సీ.